నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. విజయవాడ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా మరోవైపున బీజేపీ. ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళు వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి పందెం కోళ్ళను దించడానికి రెడీ అయిపోతున్నారు. ఇది విజయవాడ రాష్ట్ర రాజకీయ రాజధాని కేంద్రంగా ఉంటుంది. ఈ రాజకీయం మిగతా ప్రాంతాల మీద ప్రభావం చూపించేదానికి కూడా అవకాశం ఉంటుంది. అమరావతి రాజధాని అనేటువంటి అంశం కూడా ఈ పరిధిలో ఉండేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా ఉంటాయి. అయితే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. కేశినేని నాని, ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వదిలివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా చేరారో లేదంటే ముఖ్యమంత్రిని కలిసి వచ్చారు, ఇంకా పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా లేదా ఆయన కలిశారు జగన్మోహన్ రెడ్డిని. ఆ మరుసటి రోజు కేశినేని నానిని ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించడం అనేది జరిగింది. కేశినేని నాని, అదేవిధంగా వాళ్ళ కుమార్తె కేశినేని శ్వేత తెలుగుదేశం పార్టీకి ఇద్దరు రాజీనామాలు చేశారు. అదేవిధంగా కేశినేని నాని అనుచరులు శివరాం ప్రసాద్, లింగంలేని శివరాం ప్రసాద్ కానివ్వండి, డిప్యూటీ మాజీ మేయరు రమణ కానివ్వండి, ఇలాగా ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు కూడా తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి విషయాల్లో సామాజిక అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కమ్మ సామాజిక వర్గ రాజకీయ పెత్తనం ఉంటుంది ఈ ప్రాంతంలో. దాంట్లో ఏ పార్టీలో ఉన్నా ప్రధానంగా ఇప్పుడు విజయవాడ వైసీపీ కమ్మ, అదేవిధంగా తెలుగుదేశం కూడా కమ్మ అభ్యర్థులకే 2019లో టికెట్లు ఇచ్చారు. ఈ విధమైనటువంటిది ఆ ఆధిపత్యం ఉన్నటువంటి అంశాల్లో ఒక కమ్మ సామాజిక వర్గమైనటువంటి బలమైనటువంటి నేత కేశినేని నాని ఖచ్చితంగా బలమైనటువంటి నేత, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనొచ్చు ఆయనకేముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారా? 6 ఓడిపోయినటువంటి పరిస్థితి. అదే తెలుగుదేశం వాళ్ళు గెలవలేరు కదా ఎమ్మెల్యేలు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇక్కడ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా ఎంపీగా తను గెలిచాడు. అది ఎంత బలమైనటువంటి అంశం. ఒక్క విజయవాడ ఈస్ట్లో గద్దె రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో కూడా కేశినేని నాని గెలవటం అనేటువంటిది అతను సొంత బలం కింద కూడా లెక్కేది. అది తెలుగుదేశం పార్టీ తరఫునే గెలిచి ఉండొచ్చు. అదేవిధంగా టాటా మెడికల్ ఇన్సూరెన్స్ కార్డ్స్, ఆ కన్సల్టెన్సీ ద్వారాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి వివిధ రకాల సేవలను అందించేటువంటి కార్యక్రమాలు కూడా కేశినేని నానిని పేద ప్రజల దగ్గరికి, గ్రామీణ ప్రజలకి మరింత చేరువు చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి కేశినేని నాని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ కొంత బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గెలుచున్నారు ఎమ్మెల్యేలుగా. ఇప్పుడు మళ్ళీ కూడా గెలవాలనేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు కాబట్టి కొంత కేశినేని నాని రావటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేస్ అనేది కేశినేని నానికి కూడా బలంగా ఉండేటువంటిది. మరి ఇప్పుడు తెలుగుదేశం ఏం చేయబోతాం? ఆల్రెడీ కేశినేని చిన్నిని రంగంలోకి దించింది. కేశినేని చిన్ని ఏడాది నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన కొంతమంది బుద్ధ వెంకన్న, నాగుల మీర, బోండా ఉమామేశ్వరరావు వీళ్ళందరితో కలిసి పార్టీకి యాక్టివిటీస్ అందిస్తున్నాయి. ఇప్పుడు గొడవంతా అదే కదా. ఎంపీ కేశినేని నేనుండగా మా ఇప్పుడు అధికారిక కార్యక్రమాలను చిన్ని చేయటం ఏంటి అతనికి? అది ఎంపీనా లేకపోతే ఇంకొకట? మొన్న కేశినేని నాని కూడా ఈ రాజీనామా సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా నారా లోకేష్ కానీ మా కుటుంబ అంతర్గతంగా ఘర్షణలు పెట్టారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి విషయాలను కూడా మనం చూసాం. మళ్ళీ మనం అది పదే మాట్లాడుకోనక్కర్. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి తరపున అయితే కేశినేని చిన్నియే రంగంలోకి దిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద. మరి కేశినేని చిన్ని ఎంత మేరకు
కేసినేని నానికి ఎదుర్కోగలడు ధీటుగా ఎంపీగా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అయితే సుజనా చౌదరి ఈయన కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులే, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీలో కీలకమైనటువంటి నేత కూడా, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా నేను మళ్ళీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాను పార్టీకి ఆదేశిస్తే అనేటువంటి విషయాన్ని ప్రకటన చేశాను. ఇప్పుడు కీలకమైనటువంటి రసవత్తమైనటువంటి పోటీ కింద మారబోతోంది. ఒకవైపున తెలుగుదేశం నుంచి కేసినేని నాని, అదే కేసినేని చిన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసినేని నాని, ఈ విధంగా నాని చిన్నీల పేర్లు కన్ఫ్యూజన్గా ఉంటాయన్నమాట. బీజేపీ తరఫున సుజనా చౌదరి. ఒకవేళ బీజేపీకిన తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉంటే అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీకి పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీటు, విజయవాడ సీటు కేటాయించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూటమి తరఫున సుజనా చౌదరి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అప్పుడు సుజనా చౌదరికి కేసినేని నానికి మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య మాత్రం పోటీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం ఇప్పుడు పోటీలో ఉండదు. సుజనా చౌదరి, కేసినేని నాని కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా సుజనా చౌదరి ఆయన హైదరాబాద్ నుంచి వస్తే కేసినేని నాని వాహనంలోనే ఎయిర్పోర్ట్ నుంచి ఆయన విజయవాడకు వస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ కేసినేని నానియే ఆయన ఫ్రెండ్లీగా ఆయన ఆ రిలేషన్తో వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతాయి. మరి పొద్దున వీళ్ళిద్దరి మధ్య, ఈ స్నేహితుల మధ్య పోటీ జరగబోతుందా? లేదు అని అంటే బీజేపీ మరి సొంతంగా 25 మంది ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లని అన్నీ కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. అన్ని అప్లికేషన్ తీసుకుని వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. అవసరమైతే పొత్తుంటే ఉంది, లేదు మేము విడిగా పోటీ చేస్తామనేటువంటి విధంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితి ఉంటే ముగ్గురు పోటీ చేయొచ్చు. అప్పుడు కేసినేని నాని వైసీపీ, కేసినేని చిన్ని తెలుగుదేశం, సుజనా చౌదరి బీజేపీ, ముగ్గురు సోదరులే. ఈ ముగ్గురు సోదరుల్లో మరి ట్రయాంగిల్ పోటీ, సుజనా చౌదరికి అయినా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏది బీజేపీ తరఫున, తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థికి కొంత ఈ ట్రయాంగిల్ పోటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత లాభపడేదానికి అవకాశం. ఇద్దరే పోటీ చేస్తే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఒకటి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మాత్రం గట్టి పోటీ నెలకొనేదానికి అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయవాడ పార్లమెంటు రాజకీయం రసవత్తరంగా మారుతోంది అనటానికి ఇదొక నిదర్శనంగా.